సబ్జెక్ట్ ఐఎంఎస్టీ సంబంధించి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ మీరు మిస్ అయినట్టయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేయండి. అలాగే ఆ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఫైల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేయండి. ఈ రోజు మనం C20 M502 మెకానికల్ వాల్ 5th సెమిస్టర్ లో ఉంటుంది. ఐఈసి అంటారు మీరు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేటింగ్ కాస్టింగ్ నుంచి ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటన్నది చూద్దాం. ఓకే, సో వీడియోలోకి వెళ్ళినట్టయితే మీ వెయిటేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్స్ కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చాడు, 14 14 14 14. చూడండి, అంటే ప్రతి చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఓకే, సో చూడండి, ఇక్కడ వర్క్ స్టడీ 14 మార్క్స్, ఎస్క్యూసీ 14 మార్క్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ 14 మార్క్స్, ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెషినింగ్ టైమ్స్ 14 మార్క్స్, ఎస్టిమేషన్ ఆఫ్ ఫోర్జింగ్ వెల్డింగ్ 14 మార్క్స్. సో ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పేది ఏంటి అంటే, మీరు లాస్ట్ 3 చాప్టర్స్ కానీ చూసుకున్నట్టయితే ఈజీగా పాస్ అయిపోతారు. పాస్ అవడమే కాకుండా స్కోరింగ్ కూడా చేస్తారు. ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్ లో పెద్దగా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉండవు. ఓకే, ఓన్లీ ఒక 2 to 3 క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ చాప్టర్ 4 నుంచి ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెషినింగ్ టైమ్స్ ఉన్నాయి కదా, ఐదర్ ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అయినా మీరు ప్రిపేర్ అవ్వండి, లేదా ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ టైమ్స్ అయినా మీరు ప్రిపేర్ అవ్వండి. రెండు క్వశ్చన్స్ వస్తే రెండిట్లో ఒకటి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎస్టిమేషన్ ఆఫ్ ఫోర్జింగ్ అండ్ వెల్డింగ్ కాస్ట్ ఉన్నది కదా, సో మీరు ఇన్ని ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వెల్డింగ్ కాస్ట్ అనేది చాయిస్ లో వదిలేయండి. యూ ప్రిపేర్ ఫర్ ఫోర్జింగ్ కాస్ట్. అంటే నా ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నాను, మీరు వెల్డింగ్ కాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళడం అనవసరం, అది చాయిస్ లో వదిలేయచ్చు. సో ఒక క్వశ్చన్ ఫోర్జింగ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫోర్జింగ్ కాస్ట్ మీద ఇస్తాడు, ఇంకో క్వశ్చన్ ఎస్టిమేషన్ ఆఫ్ వెల్డింగ్ కాస్ట్ మీద ఇస్తాడు. సో ఫోర్జింగ్ ప్రిపేర్ అయ్యాలండి, బట్ ఇక్కడ ఈ 2 ప్రిపేర్ అయ్యాలండి, ఎందుకంటే ఎస్ఏ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎస్ఏ మాక్సిమం చాప్టర్ 4 నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే చాప్టర్ 1, చాప్టర్ 4, చాప్టర్ 5 నుంచి రావాలి. సో మాక్సిమం నాకు తెలిసి చాప్టర్ 4 నుంచి మీకు ఎస్ఏ ఇస్తాడు. ఒకవేళ మిస్ అయితే చాప్టర్ 1 నుంచి ఇస్తాడు, చాప్టర్ 5 నుంచి ఎస్ఏ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది మనకి వెయిటేజ్. సో చూడండి, ఇక్కడ డిస్ప్లే అయింది కదా, మీకు ఒకవేళ కనిపించకపోయినా నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ఆ లింక్ ఫాలో అవ్వండి సరిపోతుంది, మీకు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, M502 ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేటింగ్ కాస్టింగ్ నుంచి ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్ నుంచి ఏంటన్నది చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి వర్క్ స్టడీ. సో వర్క్ స్టడీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ హాల్సే, రోవాన్ అండ్ ఎమిషన్ ఎఫిషియన్సీ ప్లాన్స్. సో ఈ వేజ్ రేట్ క్యాలిక్యులేట్ చేసే ప్లాన్స్ అండి ఇవి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, ఈ 3 మీరు ప్రిపేర్ అయ్యాలండి. సో అయితే క్వశ్చన్ మీకు వేజ్ క్యాలిక్యులేషన్ ప్లాన్స్ నుంచి వేస్తాడు న్యూమరికల్, లేదా చూడండి ఈ సెకండ్ క్వశ్చన్ నుంచి కానీ థర్డ్ క్వశ్చన్ నుంచి కానీ ఎస్ఐ ఇస్తాడు. మీరు ఇది ప్రిపేర్ అయితే ఇదైనా అటెంప్ట్ చేయొచ్చు, లేదా ఇది మిగతావి ఇవి చాయిస్ లో వదిలేయచ్చు, లేకపోతే ఇది రాకపోతే వీటి నుంచి మీకు ఎస్ఐ అనేది గ్యారంటీ వస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ సిమో చార్ట్, స్టేట్ ఇట్స్ యూజెస్, చాలా ఇంపార్టెంట్. అండ్ అందులోనే ఇంకో క్వశ్చన్ ఉంది, ప్రొసీజర్ ఫర్ టైమ్ స్టడీ యూజింగ్ స్టాప్ వాచ్ మెథడ్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ 3 వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఫర్ వర్క్ మెజర్మెంట్ బై PMTS మెథడ్, ప్రీ డిటర్మైన్ మోషన్ టైమ్ స్టాండర్డ్ మెథడ్. సో ఎలా వర్క్ మెజర్మెంట్ చేస్తారు ఈ మెథడ్ యూస్ చేసి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ అందులో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ప్రొసీజర్ ఫర్ మెథడ్ స్టడీ. సో మెథడ్ స్టడీ అనేది మనం ఎలా చేస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సో డ్రా అండ్ ప్రాసెస్ చార్ట్ యూజింగ్ సమ్ సింబల్స్ ఫర్ ఏ గివెన్ కండిషన్ అనమాట. ఏదో ఒక చార్ట్ గీయమంటాడు, అంటే మనం ప్రాసెస్ చార్ట్ సింబల్స్ యూస్ చేసి ఏదో ఒక చార్ట్, 2 హ్యాండ్ చార్ట్, అవుట్లైన్ ప్రాసెస్ చార్ట్, ఫ్లో ప్రాసెస్ చార్ట్, ఏదో ఒక చార్ట్ గీయాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఒక బోల్ట్ అండ్ నట్ అసెంబ్లీ కానీ, లేదా ఒక బాల్ పాయింట్ పెన్ నుంచి ఒక రీఫిల్ తీయడం కానీ, ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆ ఎగ్జాంపుల్ కి మనం ఒక ప్రాసెస్ చార్ట్ అయితే గీయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో యూనిట్ 2 స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. సో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అనేది కొంచెం వాస్ట్ చాప్టర్ అండి, బట్ స్టిల్ మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అయ్యేటైతే మనం ఈజీగా మనం క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసేయచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ లో 2 బిట్లు ఉన్నాయి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ X బార్, మీన్ అండ్ సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ ఓకే ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఇలా టేబులర్ డేటా ఇస్తాడు. ఈ టేబులర్ డేటాకి మనం మీన్, స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే మీరు వేరియన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. వేరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ కూడా చూడండి. సెకండ్ బిట్ వచ్చి వాట్ ఈస్ వర్క్ శాంప్లింగ్. చాలా చాలా డెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ వర్క్ శాంప్లింగ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ వర్క్ శాంప్లింగ్ కూడా మీరు చూడండి. ఒకవేళ ఈ క్వశ్చన్ లో ఉన్న ఏబీ నుంచి క్వశ్చన్స్ రాకపోతే, ఫస్ట్ క్వశ్చన్ లో ఉన్న ఏబీ నుంచి ఈ క్వశ్చన్స్ కానీ రాకపోయినట్టయితే మీకు సెకండ్ క్వశ్చన్ నుంచి క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది, చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ లో ఏ బిట్ వచ్చి కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎట్రిబ్యూట్. కంట్రోల్ చార్ట్స్ ఏంటి?
పీ చార్ట్, 100 పీ చార్ట్, ఎన్పీ చార్ట్. సో డేటా ఇస్తాడు, ఆ డేటాకి పీ, ఎన్పీ, 100 పీ చార్ట్స్ ఎలా గీయాలో అన్నది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అండ్ బి క్వశ్చన్ వచ్చేసి కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ ఎక్స్ బార్ అండ్ ఆర్ బార్ చార్ట్. ఖచ్చితంగా ఎగ్జామ్ కి చూసుకుని వెళ్లాల్సిన చార్ట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ బార్ అండ్ ఆర్ బార్ చార్ట్. సో ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో 2 క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే, ఇది చాప్టర్ 2 లో మీరు చూడాల్సిన క్వశ్చన్స్. ఓకే, చాప్టర్ 3 వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. చాలా 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 ఈజీ చాప్టర్. పాస్ అవుదాన్ని ప్లాన్ చేసిన ప్రతి ఒక్కరు ఈ చాప్టర్ చూసుకుని వెళ్ళండి. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మెథడ్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ మెథడ్స్ ఏంటి, అసలు ఫస్ట్ మీరు డిప్రిషియేషన్ అంటే ఏంటో రాసి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి అవి రాసి, కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ మెథడ్స్ జస్ట్ మీరు న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మెథడ్ ఏంటంటే స్ట్రైట్ లైన్ మెథడ్. ఓకే, స్ట్రైట్ లైన్ మెథడ్ యూస్ చేసి డిప్రిషియేషన్ ఫండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీరు న్యూమరికల్స్ చేయాలి. అలాగే సింకింగ్ ఫండ్ మెథడ్ కూడా చూడాలి. ఓకే, సెకండ్ వచ్చేసి సింకింగ్ ఫండ్ మెథడ్. అలాగే థర్డ్ ది సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్ మెథడ్. చాలా చాలా ఈజీ ఇవన్నీ కూడా. సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్ మెథడ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ స్పెల్ లో ఇచ్చేసాడు ఈ క్వశ్చన్. సో చూసుకోండి, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్ మెథడ్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈ 3 మెథడ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. ఓకే, స్ట్రైట్ లైన్ మెథడ్, సింకింగ్ ఫండ్ మెథడ్, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్ మెథడ్. న్యూమరికల్స్ కూడా సాల్వ్ చేసుకుని వెళ్ళండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఒకవేళ అక్కడి నుంచి క్వశ్చన్ ఇవ్వలేకపోతే సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే క్యాలిక్యులేట్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్. అంటే మన లాడర్ ఆఫ్ కాస్ట్ ఉంది కదా, ఈ లాడర్ ఆఫ్ కాస్ట్ అనేది మనం ప్రిపేర్ అయ్యేటైతే ఈ లాడర్ ఆఫ్ కాస్ట్ నుంచే మనకి న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్ అడగచ్చు, లేదా సో క్యాలిక్యులేట్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది బ్రీఫ్ గా రాయమంటాడు, మీరు రాయొచ్చు. ఓకే, లాడర్ ఆఫ్ కాస్ట్ గీసి మీరు బ్రీఫ్ గా రాసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా మాక్సిమం మనకి న్యూమరికల్ వేస్తూ ఉంటాడు, ఆ లాడర్ ఆఫ్ కాస్ట్ మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ న్యూమరికల్ ని మనం ఈజీగా చేసేవచ్చు. ఈ 2 క్వశ్చన్లు ఉంటాయి చాప్టర్ 3 నుంచి. ఈ 2 బాగా తరోగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 4 వచ్చేసి, చాప్టర్ 4 అనేది చాలా చాలా ఈజీ అన్నమాట. ఈ చాప్టర్ 4 మీరు ప్రిపేర్ అయినట్టయితే చాప్టర్ 5 కి కూడా బాగా, అంటే ఇప్పుడు చాప్టర్ 4 లో ఉండే అన్ని మోడల్స్ కి, అలాగే చాప్టర్ 5 ఉండే అన్ని మోడల్స్ కి బేస్ ఇదేనా అనమాట. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎస్టిమేట్ ది వెయిట్ ఆఫ్ ఏ గివెన్ కాంపనెంట్. ఓకే, సో ఒక కాంపనెంట్ ఇస్తాడు, ఈ కాంపనెంట్ కి వెయిట్ ఎంత అనేది ఎస్టిమేట్ చేయాలి. ఎలా ఎస్టిమేట్ చేస్తారు, ఫస్ట్ మీరు వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏదో ఫిగర్ ఇచ్చాడు, ఈ ఫిగర్ ని మీరు ఎలా చేస్తారు, డివైడ్ చేసుకోండి నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద. అంటే 1, 2, 3, 4 ఇలా డివైడ్ చేసుకొని ప్రతి పార్ట్ కి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసి అవన్నీ యాడ్ చేసినట్లయితే టోటల్ వాల్యూమ్ వస్తుంది. ఈ టోటల్ వాల్యూమ్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు. వెయిట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత అన్నది మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ప్రతి సమ్ లోని ఏంటంటే ఒక ఫిగర్ అనేది వస్తుంది. ఈ ఫిగర్ ని మనం స్ప్లిట్ చేసుకొని ఇండివిజువల్ వాల్యూమ్స్ కట్టి తర్వాత టోటల్ వాల్యూమ్ కడతాం. టోటల్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వెయిట్స్ కడతాం. వెయిట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మెటీరియల్ కాస్ట్ ఎంత అనేది కడతాం. సో ఇక్కడ వరకు కామన్ అన్నిటికీ. ఈ వాల్యూమ్ లో ఈ వాల్యూమ్ వెయిట్ కట్టేసిన తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఫర్దర్ గా వాడు ఏం అడుగుతాడో అది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఇదనమాట, ఈ విధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేసాను, ఎక్కువ రిపిటేటివ్ గా అడిగింది. సో చూడండి, ఎక్కువ రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్ అదొకటి, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకటి, ఈ క్వశ్చన్ ఒకటి. ఈ 3 క్వశ్చన్స్ నుంచి మీకు ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేయమని అడుగుతూ ఉంటాడు. ఓకే, ఆ క్వశ్చన్ అది ఫస్ట్ మీకు చాయిస్ కింద, లేదా ఇంకొక చాయిస్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే మెషరింగ్ టైం. మీరు ఈ చాప్టర్ నుంచి 2 ప్రిపేర్ వెళ్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎస్ఐ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ ది కాంపోనెంట్ అనేది మీకు ఎస్ఐ ఆన్సర్ క్వశ్చన్ లోనే ఇస్తాడు. అంటే ఏబి బిట్ ఉంటుంది కదా, సో ఒకటి ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇస్తాడు, ఇంకోటి మెషరింగ్ టైం నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. మళ్ళీ ఈ రెండింటి నుంచే ఒక లాంగ్ ఆన్సర్ ఎస్ఐ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో మీకు ఆల్రెడీ చెప్పాను చాప్టర్ 4 నుంచే లాంగ్ ఆన్సర్ ఎస్ఐ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అని. సో అది ఇదే అనమాట, మాక్సిమం మెషరింగ్ టైం నుంచే వస్తుంది, చూసుకోండి. సో వెయిట్ క్యాలిక్యులేట్ చేసి వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ మెషరింగ్ టైం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ మెషరింగ్ టైమ్స్. క్యాలిక్యులేట్, అర్థమైందా? క్యాలిక్యులేట్ ద ఎస్టిమేషన్ ఆఫ్ మెషరింగ్ టైమ్స్ అనమాట. సో ఒక ఇలా ఫిగర్ ఇస్తాడు, ఈ ఫిగర్ ఇచ్చి దీన్ని కంప్లీట్ గా ఒక బార్ స్టాక్ కింద ఇచ్చినట్టయితే, బార్ స్టాక్ ఎలా ఉంటుందండి చూడండి ఒకసారి. మనకి ఇలా బార్ స్టాక్ ఇచ్చినట్టయితే, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలా ఒక బార్ స్టాక్ కింద ఇచ్చాడు, ఇదిగోండి ఇలా బార్ స్టాక్ ఇచ్చాడు. ఈ బార్ స్టాక్ కింద ఇచ్చిన దాన్ని మనం ఈ కాంపోనెంట్ కింద ఎలా మార్చాలి అంటే, ఈ మెటీరియల్ అంతా మనం రిమూవ్ చేసుకోవాలి కదా, ఈ మెటీరియల్ అంతా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ మెటీరియల్ అంతా ఎలా రిమూవ్ చేసి ఒక ఫినిష్డ్ కాంపోనెంట్ కింద మీరు ఎలా
సో ఆ మెటీరియల్ రిమూవ్ చేసి ఈ ఫినిష్ కాంపోనెంట్ ఎలా మారుస్తారు, ఏ ప్రాసెస్ లా చెప్తే టర్నింగ్ అంటే టర్నింగ్, ఫేసింగ్ అంటే అందులో డ్రిల్లింగ్. చూడండి ఇందులో డ్రిల్లింగ్ ఆపరేషన్ లేదు, థ్రెడింగ్ ఆపరేషన్ లేదు, గ్రైండింగ్ ఆపరేషన్ లేదు. మన టర్నింగ్, ఫేసింగ్ అనేది చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి టర్నింగ్ చేయాలి, ఫేసింగ్ చేయాలి, డ్రిల్లింగ్ చేయాలి. ఇక్కడ టర్నింగ్, ఫేసింగ్ అండ్ చాంఫరింగ్. ఇక్కడ టర్నింగ్, ఫేసింగ్, డ్రిల్లింగ్, కౌంటర్ బోరింగ్ కూడా ఉంది చూసుకోండి. సో ఇలా వాళ్ళు అడిగిన క్వశ్చన్ లో మనకి ఏంటంటే మెషినింగ్ టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ క్వశ్చన్ లో టర్నింగ్, ఫేసింగ్ అడిగారా, లేకపోతే డ్రిల్లింగ్ అడిగారా, లేకపోతే గ్రైండింగ్ అడిగారా అన్న దీన్ని బేస్ చేసుకుని కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. జస్ట్ T=L/F × N అని ఉంటుంది. సో ఆ కామన్ గా ఉన్న ఆ డేటాను పట్టుకుని ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి. స్పీడ్ కి, కటింగ్ స్పీడ్ కి, నెక్స్ట్ టీ అనే మెషినింగ్ టైం ఫార్ములా. ఈ ఫార్ములాస్ చూసుకుని వెళ్తే సరిపోతుంది. ఓకే, వీటన్నిటికీ కూడా మనం న్యూమరికల్స్ అనేది చేసేయచ్చు. మనకి 4th చాప్టర్ లో కూడా మీరు చూడాల్సింది ఎందుకంటే నేను బాగా రిపిటేటివ్ గా ఈ క్వశ్చన్ బాగా రిపిటేటివ్ గా ఇచ్చిన క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి సెకండ్ క్వశ్చన్ లో మనకి బాగా రిపిటేటివ్ గా ఇచ్చిన క్వశ్చన్ ఇదొకటి బాగా రిపిటేటివ్ గా ఇచ్చిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ నుంచే మీకు రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ రావచ్చు అనమాట. 5th చాప్టర్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ ఫోర్జింగ్ అండ్ వెల్డింగ్ కాస్ట్ అనమాట. ఎస్టిమేషన్ ఆఫ్ ఫోర్జింగ్ అండ్ వెల్డింగ్ కాస్ట్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ది కాంపోనెంట్స్ ఫర్ ఎస్టిమేటింగ్ ఫోర్జింగ్ కాస్ట్. ఫోర్జింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటన్నది బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. థియరీ కింద కూడా అడగచ్చు. సో థియరీ క్వశ్చన్ మీరు రాసుకుని స్టెప్స్ రాసుకుని వెళ్తారు. సో న్యూమరికల్ అలాగైతే చేస్తామో సో అదే స్టెప్స్ నీట్ గా స్టెప్ బై స్టెప్ ఏ లాసెస్ మీరు కన్సిడర్ చేస్తారు, స్క్రూ లాసెస్ ఏంటి, ఫ్లాష్ లాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా టాంగోల్ లాసెస్ అంటే ఏంటి, స్కేల్ లాసెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా బ్రీఫ్ గా రాసుకుంటూ వెళ్ళి ఏవి కన్సిడరేషన్స్ చేస్తారు, కన్సిడరేషన్ చేసి ఫైనల్ గా ఫోర్జింగ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు రాస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి న్యూమరికల్ అనమాట. ఓకే, ఎస్టిమేషన్ ఆఫ్ ది ఫోర్జింగ్ కాస్ట్ ఆఫ్ ఎ గివెన్ కాంపోనెంట్ బై కన్సిడరింగ్ ఆల్ ది లాసెస్ అని చెప్పి మీకు ఇలా ఫిగర్ ఇస్తాడు. ఈ ఫిగర్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, చాలా రిపిటేటివ్ గా అడిగిన క్వశ్చన్స్. సో ఈ 3 క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ఫోర్జింగ్ లో మీరు ఆన్సర్ చేసేవచ్చు. ఇంకా నేను వెల్డింగ్ గురించి నేను మీకు డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే వెల్డింగ్ మీకు చాయిస్ లో వదిలేయచ్చు, ఎందుకంటే ఇప్పటికే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో వెల్డింగ్ అనేది న్యూమరికల్, ఖచ్చితంగా ఫోర్జింగ్ ఒక క్వశ్చన్ లో ఏ బిట్ వచ్చేసి ఫోర్జింగ్ ఉంటుంది, లేదా మీరు వెల్డింగ్ అటెంప్ట్ చేయాలి. వెల్డింగ్ చాయిస్ వదిలేసి ఫోర్జింగ్ ఒకటే ప్రిపేర్ అయ్యాలండి. ఫోర్జింగ్ ఈ 3 క్వశ్చన్స్ ఎక్కువ లేవు, ఫోర్జింగ్ ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాలని సరిపోతుంది. ఓకే, సో ఈ 5 చాప్టర్స్ నుంచి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి చెప్పాను కదా, చాప్టర్ 1, 4, 5 నుంచి వస్తుంది. 5 నుంచి చాలా రేర్ గా వస్తుంది. సో మీరేంటి అంటే చాప్టర్ 4 and 1 బాగా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మీరు చాప్టర్ 1 and 4 నుంచి అటెంప్ట్ చేసేవచ్చు. సో లాస్ట్ టైం కూడా చాప్టర్ 4 నుంచే క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, మీరు చాప్టర్ 4 వదలొద్దు, అలాగే మీరు చాప్టర్ 1 కూడా మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎక్కువ చాప్టర్ 4 అనేది ప్రిపేర్ అవ్వాలండి. ఇంకోటి ఏంటంటే చాయిస్ లేదు కాబట్టి వి కాంట్ ఎక్స్పెక్ట్ అనమాట. సో చాప్టర్ 1 and 4 పక్కగా ప్రిపేర్ అయితే మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేస్తారు. మరి నెక్స్ట్ వీడియోలో మన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటనేది, ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే, సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో ఐఎన్డిసి సంబంధించి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.